నమస్తే అండి. నేను ఈరోజు మొక్కలకి మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేస్తున్నాను. మీ అందరికీ నా చిన్న స్ప్రేయర్ పాడైపోయిందని చెబితే మన సబ్స్క్రైబర్ కూడా ఒకళ్ళు పద్మాంటి ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ చూశానని పంపించారు. నాకు ఈ పార్సిల్ వచ్చి ఒక 10 days అవుతుంది. నా హెల్త్ బాగోక దీని జోలికి వెళ్ళలేదు. సరే మొక్కలు కొంచెం పెరిగినాక స్ప్రే చేద్దామని నేను స్ప్రే చేయలేదు. ఈ పార్సిల్ ఎలా వచ్చిందంటే ఇది ఎలక్ట్రికల్ స్ప్రేయర్ అంట. మనకి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ అని మనకి హ్యాండ్ స్ప్రేయరు, మనం ఇట్లా బకెట్ స్ప్రేయరు అన్నీ వాళ్ళ దగ్గర తీసుకున్నాం కదా. వాళ్ళు నాకు పద్మగారు ఇది నాకు గిఫ్ట్గా పంపించారు. ఇది వాడి చూడండి పద్మగారు, మీకు ఈజీగా ఉంటుంది, మీ చేతులు నడుము నొప్పి అంటున్నారు, మీరు ఎక్కువ శ్రమ పడకుండా ఉంటుందని రఘుప్రసాద్ గారు పంపించారు. రఘుప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. వాడి తప్పకుండా మీకు రిజల్ట్ చెప్తాను. దీని కాస్ట్ 1500 అంట, గ్యారంటీ లేదని చెప్పారు. సరే నాకు పంపించారు. మీ అందరికీ తెలుసు నేను మంచిగా ఉంటేనే చెప్తానని. నేను కూడా ఫస్ట్ టైము ఓపెన్ చేస్తున్నా. మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేయాలి, కొంచెం మొక్కలు పెంచుతున్నాం కదా. అప్పుడు మొక్కలకి మనం మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేస్తే ఏంటంటే అవి పండించిన పదార్థాలు కూరగాయలు మనం తిన్నామనుకోండి, మన బాడీలో కూడా మనకి మైక్రో న్యూట్రియంట్స్ అందుతాయి. అందుకు కంపల్సరీ మైక్రో న్యూట్రియంట్స్ రసాయనాలు కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి పంపించారో మీకు చెప్తాను కట్ చేసి. హ్యూమిక్ యాసిడ్ పద్మండి ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. సాండ్రా ఆర్గానిక్ సంజయ్ మేడం గారు ఉన్నారుగా, మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, అదే ఆమె దగ్గర తీసుకున్నానండి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది దగ్గరికి రండి చూపిస్తా. వీళ్ళు రఘుప్రసాద్ గారు మీకు తెలుసు, మ్యాంగో హార్వెస్టరు, నేను అన్నీ వాళ్ళ దగ్గరే తీసుకున్నానని. నాకు ఈయన ఎలా ఉందో వాడి చూడండి పద్మగారు. చాలా ఒక 1 year బ్యాక్ చెప్పారు నాకు, మీకు పంపిస్తానండి పద్మగారు ఇది అని. అప్పుడు నేను అడావిడిగా ఉండి నేను మొక్కల పని అంత చేయట్లేదు అన్న. పెద్ద స్ప్రేయర్ ఉంది నా దగ్గర, బకెట్ స్ప్రేయర్ ఉన్నాయి నా దగ్గర, రకరకాల స్ప్రేయర్లు ఉన్నాయి. కాకపోతే 4 లీటర్స్ది 3 లీటర్స్ది పాడైపోయింది. చిన్నది, మేడ్ ఇన్ చైనా అంట. ఇది బకెట్లో వేసేస్తాం. ఇది ఛార్జింగ్ దండి. మళ్ళీ మనం అయిపోయినాక ఇట్లా పెట్టేస్తాం. ఆన్ ఆఫ్ ఇక్కడ ఉంది. ఇట్లా పెట్టేసి సింపుల్. మీకు నచ్చితే గ్యారంటీ లేదు, మీరు చూసుకోండి. మళ్ళీ అనొద్దు తీసుకున్నాక. అందుకే నాకు కొంచెం భయం, అందుకే నేను ప్రమోషనల్ వీడియోలు చేయను. ఎందుకంటే ఇది సార్ అదే చెప్పారు, పద్మగారు మీరు వాడుకోండి అని పంపించారు నాకు. కానీ నిన్న నేను దోసపెనం చూపించాను కదా, పద్మాంటి ఆ దోసపెనం నెంబర్ చెప్పవా అన్నారు. ఫస్టే చెప్పాను, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ వీడియోలు చూస్తే దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది చూడండి అని. రండి ఒకసారి నేను మొక్కలకి ఏమేమి నీళ్ళు ఇస్తానో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను హ్యూమిక్ యాసిడ్ బెల్లము కలుపుకున్నాను. ఇలా కలుపుకుని నేను వారంలో 2-3 రోజులు ఇస్తున్నా. ఆ పద్మాంటి నువ్వు మొక్కలకి నీళ్ళు ఎట్లా ఇస్తావు అన్నారు. ఇదిగోండి 1/2 HP మోటార్ ఇక్కడ కనెక్షన్ పెట్టుకున్నా. మంచినీళ్ళు సంపులో నీళ్ళు దీంట్లో నుంచి వస్తాయి. ఈ నీళ్ళు నేను కొన్ని కిందకి పెట్టుకునే, కొన్ని మళ్ళీ డ్రమ్లో రివర్స్, నా ఆలోచనతో నేను చేయించుకున్నాను. ఈజీగా మొక్కలకి నీళ్ళు పడతాయి. మోటార్ స్విచ్ ఇక్కడ పెట్టుకున్నా. ఇదిగోండి ఇట్లా చూసారా, నీళ్ళు చూసారా ఎట్లా ఉన్నాయో. హ్యూమిక్ యాసిడ్ బెల్లం ఇట్లా నేను కొంచెం సేపు ఇట్లా ఉంచుతా. నీళ్ళు మొక్కలకి ఎప్పుడైనానండి ఆపుతున్నాను మోటరు. పద్మాంటి నువ్వు నీళ్ళు ఎట్లా ఇస్తావు అని చెప్తే నేను కనెక్షన్ ఇట్లా డ్రమ్ముకి నేను పెట్టించేసుకున్న పంప్లర్తో.
ఆ వీడియో కూడా ఉన్నది చూడండి. ఇప్పుడు ఈజీగా ఎవరైనా మనం మొక్కలకు నీళ్ళు పట్టేయచ్చు. ఎప్పుడైనా మొక్కలకి పుల్లటి అంటే చాలా ఇష్టం. మనిషికి కూడా పుల్లటి మంచి అంట, ప్రోబయోటిక్స్ వాటిల్లో ఉంటాయంట. మాకు ఫస్ట్ తెలియలే. రోహిణి అమ్మగారు చౌహాన్ క్యూ పద్ధతులు చూపించారు కదా, అవన్నీ చెప్తారు. 1 వీక్ అట్లా పులిసి నెయ్యి మొక్కలకి బాగా మైక్రోబ్స్ మంచిగా ఉంటాయని. ఇది ఆన్ చేయగానే గుడ్ స్మెల్ వచ్చింది. ఎంత మంచి స్మెల్ వచ్చిందో మీకు. ఇది నేను ఇచ్చే మొక్కలకి. ఆంటీ గారు మీరు ఖర్చు ఎక్కువ పెడుతున్నారని అంటారు. ఖర్చు మనం పెట్టేది పెద్దగా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే మనం కొన్న కూరగాయలతో పోలిస్తే చాలా తక్కువ. హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అది ఆలోచించండి. ఇది సంజయ్ మేడం గారిది, సాండ్రా ఆర్గానిక్స్. ఇదిగోండి పోషక్ ఆర్గానిక్ న్యూట్రియంట్స్. ఇవి మన ఆర్గానిక్ లేకపోయినా ఇన్ఆర్గానిక్ కూడా మైక్రో న్యూట్రియంట్స్ వాడచ్చు. అవి ఏమి హామ్ కాదు. నేను ఇప్పుడు మీకు చూపిస్తానికి పైకి వెళ్ళటానికి బకెట్కి 1 స్పూన్ వేసుకుంటే చాలు. కొంచెం ఎక్కువ వేసినా నష్టం లేదు. ఇది ఆర్గానిక్ కాబట్టి ఇదేమీ కాదు. దీంట్లో వేస్తున్నా, బకెట్లో వేసి చూపిస్తాను రండి. ఇప్పుడు బకెట్ మనం పైకి వెళ్ళి స్ప్రే చేస్తాము. రెండు స్పూన్లు వేస్తున్నా అంతే. చక్కగా ఈ బకెట్ నీళ్ళు పైకి పట్టుకెళ్ళాలి. కొంచెం మీకు చూపిస్తానికి పైకి వెళ్ళి కలుపుతాను. చూడండి ఎట్లా ఉందో. కరిగిందో లేదో అని మనం చేత్తో కూడా అనొచ్చు, ఏమవదు. చెయ్య ఇదేంటంటే దీనికి ఒక రాయి కట్టుకున్నామంటే ఇట్లా ఈజీగా ఉంటుంది. బకెట్ స్ప్రేయర్ కూడా కట్టాను నేను అంతే. ఇది దీంట్లో వేసేద్దాం. ఇదిగోండి బీర చెట్లు అన్నీ మనకి పాకుతున్నాయి. ఇట్లా ఈ టైంలో మనం పువ్వులు అన్నీ వస్తున్నాయి. ఈ టైంలో మనం ఇలా స్ప్రే చేసేస్తే మైక్రో న్యూట్రియంట్స్ చక్కగా మొక్కకి కావలసిన పోషకాలన్నీ తీసుకుంటుంది. అందుకోసం వారానికి 1 రోజు నేను మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేసేస్తున్నా. హ్యూమిక్ యాసిడ్ కూడా స్ప్రే చేస్తున్నా. ఈ బకెట్ ఎలక్ట్రికల్ స్ప్రే ఈజీగానే ఉందండి, కష్టపడక్కర్లా. ఇంతవరకు అయితే వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నాలే రిపేర్ రాలేదంట. అందుకు పద్మ గారు గ్యారంటీ అంటున్నారు. రఘుప్రసాద్ గారు మీకు కావాలంటే ఫస్ట్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. మన గార్డెన్కి కావాల్సిన కిట్లన్నీ ఉంటాయి. బాగుంది. ఇదిగోండి ఇట్లా మనం స్ప్రే చేస్తానంట ఆకు మీద ఇట్లా నిలబడాలంట. ఆ స్ప్రేని అంకుల్ చెబుతున్నారు నాకు. అట్లా నిలబడితే అది పర్ఫెక్ట్గా మొక్క గ్రహిస్తుందంట. ఇప్పుడే చూసారా బీరకాయలు అన్నీ పిందెలు పడుతున్నాయి. ఈ టైంలో మనం కంపల్సరీ ఇచ్చుకోవాలి. బాగుందండి, నైస్గా ఉంది బకెట్. ఇదిగోండి చూసారుగా, అంకుల్ కొట్టేస్తున్నారు. అంకుల్కి కూడా ఈజీగా ఉంటుంది, చేయి నొప్పి ఉండదు. బాగుంది. రఘుప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. పద్మ గారు మీకు చేయి నొప్పి నడువు నొప్పి వచ్చింది, తప్పకుండా ఇది మీకు ఉపయోగపడుతుందని మాకు పంపించినందుకు. వాళ్ళ అమ్మగారు కూడా బాగుంటారు, చాలా బాగుంటారు. ఒక అమ్మాయిలాగా నన్ను ట్రీట్ చేస్తారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ మదర్ కూడా పెద్ద ఆమెకి మొక్కలంటే ఇష్టం. కూరలకు కూడా కొట్టేస్తున్నా. కొత్తిమీర మనం తింటాం కదా, మనకి ఆకుకూరలకి మైక్రో న్యూట్రియంట్స్ అందితే మొక్క కూడా బాగా పెరుగుతుంది. చూసారా ఎంత బాగా మనకి చుక్కకూర పాలకూర ఒకటేంటండి. ఇదిగోండి
ఎంత బాగుందో చూడండి. ద్రాక్ష అన్నిటికీ కొట్టచ్చు. పుదీనా మనకేంటంటే మొక్క గ్రహించి మనకు కూడా పోషకాలు అందిస్తాయి. సంజయ్ మేడం గారు మంచిగా ఉంటాయి ప్రోడక్ట్స్. ఇదిగోండి సింపుల్గా ఉందో ఆపుకుంటాం, ఎంత ఈజీగా ఉందో. ఇదిగోండి యాపిల్ మొక్కలకి, జామ్ మొక్కలకి అన్నిటికీ 2 గంటలు ఛార్జింగ్ ఉంటుందంటండి. మనం ఫోన్ పెట్టుకున్నట్టు ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఈజీగానే ఉంది. అబ్బా అసలు ఇక్కడి నుంచి రేగ్గాయలు చూస్తే ఉన్నాయి ఎంత బాగున్నాయో. ఇదిగోండి మిరియాలు తయారవుతున్నాయి. మిరియాలకి బాగా మనం స్ప్రే చేసామంటే అసలు ఇక సూపర్. జాంకాయలు ఒకటేనేమి కాదు, ఈజీ, ఎవరైనా స్ప్రే చేసుకోవచ్చు. సూపర్. మందార చెట్లకి ఒకటేంటి, అన్నిటికీ చాలా బాగుందండి. ఇది కాయ ప్రూన్ చేయాలి. ఇదిగోండి స్వీట్ లైము. అంకులు బాగా చేస్తారు నాకంటే. ఇదిగోండి ఇట్లా అంట. ఇదిగో తైవాన్ నిమ్మ ఏం కాసిందండి. ఇలా మొక్కలకి పోషకాలు అందిస్తేనే మనకి అవి దిగుబడిస్తాయి. ఏదైనా చేసుకోవచ్చు. మీకు నేను చూపించా ఎంత బాగున్నాయో. అసలు పోషకాలు లేక మొక్కలు కొంచెం డల్ అయినాయి. శీతాకాలం ఎప్పుడు మొక్కలు కొంచెం డల్గానే ఉంటాయి. ఈ బకెట్ నీళ్ళు మొత్తం గార్డెన్ అంతా వచ్చేస్తుంది. ఇప్పటికే నేను చాలా ఎక్కువ కలిపాను. మొత్తం మందారాలకి అన్నిటికీ కొడతా. స్ట్రాబెర్రీస్కి ఇదిగోండి. కానీ బాగుంది. ఎంత దూరమైన దానిమ్మకి కూడా స్ప్రే చేసేయండి. నాకు అందల నేను బరువు మోయకూడదని నారింజకాయలు ఒకటేంటి $1500 అంటండి. కానీ వారంటీ లేదన్నారు. మీకు నచ్చితే మీరు తీసుకుంటామే. స్పీడ్ కావాలంటే నాజిల్ తిప్పుకుంటామే మనం. దానిమ్మ ఇప్పుడు పూత పింద మీద ఉంది. మనం స్ప్రే చేసేస్తే మంచిగా అవుతుంది. వరిగేటెడ్ సీమచింత అండి, ఎంత బాగుందో చూడండి. వరిగేటెడ్ నా దగ్గర సీమచింతలు 3 ఉన్నాయి. అంకుల్ అంతా స్ప్రే చేసుకొస్తున్నారు. అటు వెళ్దామండి. గులాబీ పువ్వు చూపిస్తా, ఎంత బాగుందో చూడండి. గులాబీలు, రేగ్గాయలు ఎంతలా ఉందో చూడండి. ఇదిగోండి యాపిల్ చెట్లకి ఈసారి కాయ నిలబడాలి. ఇలా పోషకాలు అందిస్తే తప్పకుండా నిలబడతాయి. కొండ మామిడి పండనిద్దామని కొయ్యిట్లా ఇది మిరాకిల్ ఫ్రూట్ చెట్టు భలే కాసింది. మన దగ్గర బాగా కాసింది. ఇప్పుడు పూలు వస్తున్నాయి. శ్రీనివాస్ గారు అటు యాపిల్ చెట్టుకి ఆ జామ చెట్టుకి కూడా కొట్టాలి. బాగుందండి. ఆకు మీద నిలబడుతుంది మంచిగా. స్ప్రే అంతా వేస్ట్ అవ్వట్లా, తక్కువ నీళ్ళే పడుతున్నాయి. గులాబీ పూలు అసలు ఏం పూసినాయో, బాగా పూసినాయి. 10 మంది ఏమి ఇస్తున్నారు గులాబీల కంటే చెప్పాను కదా, హ్యూమిక్ యాసిడ్ ఇలాగే ఇంకంతే. ఒకసారి సంజయ్ మేడం గారు వీడియో చూడండి, బాగుంటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. బాగుందండి. 2 అవర్స్ మనకి 2 అవర్స్ వస్తుందండి. ఇప్పుడు ఎన్ని మొక్కలు కొట్టినా ఇన్నే అయినాయి నీళ్ళు. ఇదిగోండి చూడండి అట్లా స్ప్రే చేసేస్తున్నారు. కంపల్సరీ మీరే చూద్దరు కానీ రిజల్ట్ ఎంత బాగుంటుందో. ఇదంతా హ్యూమిక్ యాసిడ్ కూడా నేను మొక్కలకు నీళ్ళు పోసినప్పుడు హ్యూమిక్ యాసిడ్ వేసాను. మనకి పురుగు పట్టింది అనుకోండి, వాళ్ళ దగ్గర పాస్మేట్ కూడా దొరుకుతుంది. నా దగ్గర ఇప్పుడు లేదు పాస్మేట్. మిడత చూడండి, మిడత
లిచీ మొక్క, అది లిచీ. నిన్నన్ని విత్తనాలు నాటుకున్నా. ఇది నాది నిన్న నేను సాడస్ట్ రంప పొట్టు తెచ్చుకుని సామిల్లికి వెళ్ళి మట్టి అంతా కలుపుకుని మట్టి కొనుక్కొస్తే అదేమైందంటే గట్టిగా ఉంది, మనకు లూజ్గా లేకపోతే కష్టమని సాడస్ట్ వేసి కలిపేసా. చెక్క పొట్టు ఇదంతా. తోటకూర తంగేడు ఇదిగోండి వస్తుంది, చూసారా? తంగేడు మొగ్గ ఒకటే పోస్తుంది పువ్వు, కానీ ఏం అందంగా ఉంటుంది తంగేడు. కనకాంబరాలు, ములగ చెట్టు. పూత మీద వద్దు, పూత మీద వద్దు. పూత మీద మనం స్ప్రే చేయకూడదు. పాలినేషను అది ప్రెషర్ ఎక్కువైతే పువ్వులు రాలిపోతాయి. ఇందుకు బీన్స్ మొక్కలన్నీ మొలిసినాయి. శీతాకాలం బీన్స్ అదిగో రెండో బ్యాగ్లో కూడా పెట్టేసుకున్నా. ఇంకన్నీ ఇదంతా స్ప్రే చేసేసారు. తమ్మకాయలు, బీరకాయలు వచ్చినాయి. ఇప్పుడే పింద పడుతుంది. పాలినేషన్ అవుతాయి అయ్యే. స్టాండ్లు చూసారా ఎన్ని గ్రో బ్యాగ్లు ఖాళీ చేసామో మేము. గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నాయి. నాటు గులాబీ, నాటు గులాబీ చాలా బాగుంది కదండి. నాటు గులాబీ. అక్కడ ములగ చెట్టు బాగా పెరుగుతుంది. అంకులు నా డ్యూటీ కాదండి, నేను బకెట్ మోయకూడదని అంకులు మోసుకుని వచ్చేస్తున్నారు. వీటన్నిటికీ కమలాకి వీటికే కొట్టాలి బాగా అన్నిటికీ. కొంచెం ఆ పైపు గట్టిగా పెట్టుకోండి. నాకు 2-3 సార్లు ఫస్ట్ టైం కదా నాకు కొంచెం ఊడిపోయింది. వంకాయలు ఉన్నాయండి, పచ్చడికి వచ్చేస్తున్నాయి మనకి మట్టికి. ఇంకొక 10 రోజులు పోతే ఇంకా బాగుంటాయి. పొట్లకాయలు అన్నీ పాకుతున్నాయి. గులాబీ పూలు ఇంకోటి చూపిస్తాను మీకు వెళ్ళి. ఎంత బాగా వస్తున్నాయో, ఎంత బాగున్నాయండి. రెడ్ కలరు. మన మామిడి చెట్టు కూడా పువ్వు వచ్చింది, వాళ్ళే చూసాము. వీటి అందం గురించి చెప్పక్కర్లా. పేపర్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. స్ప్రే చేస్తే చూడండి నిమ్మకాయ ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉందో చూడండి. ఇది చక్కగా మొక్క పీల్ చేసుకుంటుంది. బాగుంది స్ప్రేయర్, చాలా బాగుంది. నిదానంగా ఒక బకెట్ నీళ్ళు మొత్తం మన మిద్ది మీద ఉన్న మొక్కలన్నిటికీ సరిపోతుంది. ఇగండి మిరియాల మీద చక్కగా మంచిగా ఉంటాయండి. భలే ఉంటుంది. చూసారికి అసలు గుత్తులు గుత్తులు కాసింది. మిరియాల మట్టి బాగా కాసింది. ఇక్కడి నుంచి రేగ్గాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అంకులు కోసి పెట్టాల్సిందే, అందవు నాకు. ఇది చూసారా, ఈ పూలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఎడినమ్ములు, కల్లంజి చూడండి ఎంత బాగున్నాయండి. బటర్ఫ్లైస్ ఎంత బాగానో వాలింది అక్కడ. కలర్స్ ఉన్నాయి. నా దగ్గర చిన్న మండ పెట్టేస్తే చాలు మంచిగా మనకి పువ్వులు పోస్తాయి. స్వీట్ స్టార్ ఫ్రూట్ కూడా వచ్చింది. ఇక్కడ గులాబీలు, స్వీట్ స్టార్ ఫ్రూట్. మొత్తం అన్ని చెట్లకి కొట్టుకుంటూ వస్తున్నారు. అది మనకి ఇది స్వీట్ పొటాటో, చిలకడ దుంప. ఇది కాఫీ చెట్టు అండి. కాఫీ ఎంత బాగా పెరుగుతుందో చూడండి. కాఫీ చెట్టు. నేను శీతాకాలం అని రోజు నీళ్లు పడుతున్నా. రేగ్గాయలు మట్టికి భలే సైజు వచ్చింది. ఇక్కడి నుంచి బాగా కనపడుతున్నాయి రేగ్గాయలు. చూసారా
ఎంత బాగున్నాయో, అట్లా రావాలి కలరు. జామ చెట్టు కొడుతున్నారు. ఎన్ని మొక్కలు కొట్టినా కూడా బకెట్ ఎన్నైనాయో చూడండి నీళ్ళు, అంతే. కాఫీ చెట్టుకు కూడా స్ప్రే చేసేస్తున్నారు. అంజూరు చెట్టుని అబ్జర్వ్ చేయండి, చేస్తేనే మనకి ఎక్కడ పురుగు ఉందనేది తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ వైట్ పాస్మేట్ తెప్పించాలి. ఇట్లా పింద మీద ఉన్నప్పుడు కొడితే చాలా బాగుంటుంది. ఇలా రేగాయలు ఏమున్నాయి, చాలా బాగా కాసినాయి. మనకి మట్టుకి ఈసారి ఫ్రూట్స్ బాగా వచ్చినాయండి. గులాబీలు ఏంటి ఒకటేంటి, మనకి అన్నీ బాగానే పోస్తున్నాయి. ఇదిగోండి గులాబీ, ఇక్కడ ఒకటి, మందారాలు. అన్ని మొక్కలకి కొడితే ఇదిగోండి బకెట్ సగం అయినాయి. వీటిని నాజిల్ ఇంకా మనం ఫోర్స్ చేయొచ్చు అని చూద్దాం. వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. అంతే, ఇంతవరకే. కాకపోతే అంకుల్ అయితే ఇట్లాగే మంచిది అంటారు. ఇట్లా ఇది మిస్ట్ అంట, చాలా బాగుంటుంది, ఇట్లాగే చెయ్యాలంటారు. ఓకేనా అండి? కిందకి వెళ్ళి మోటార్ ఆన్ చేసి మొక్కలన్నిటికీ నీళ్లు పట్టేయాలి. శీతాకాలం మట్టికి నీళ్లు చాలా జాగ్రత్తగా చూసుకుని పట్టుకోండి. ఈ నీళ్లు డ్రమ్లో కలిపేసేస్తాం, మొక్కలకి వెళ్తాయి పోషకాలు. చాలు. చూసారండి ఎంత ఈజీగానో మనం స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రేయర్ అయితే బాగుంది, చాలా బాగుంది. చేతులు నొప్పులు ఉండవు, ఏం ఉండవు, పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే నెంబర్ ఇస్తాను, చూడండి. రఘుప్రసాద్ గారు బాగుందండి, చాలా బాగుంది, ఈజీగా ఉంది. నిజంగా మాకు నా నడుము నొప్పి, నా చేతుల నొప్పులు, ఈనాడు ఇవన్నీ అని మీరు నాకు పంపించినందుకు మీకు మరొకసారి థ్యాంక్స్ చెబుతున్నా. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.